1927 డిసెంబర్ 25న మహారాష్ట్రలోని మహాడ్ అనే ప్రాంతంలో వేల మంది ప్రజల మధ్య అంబేద్కర్ గారు హిందువుల ధర్మశాస్త్రమైన మనుస్మృతిని తగలబెట్టారు. అంబేద్కర్ గారు హిందువులకు ఎంతో పవిత్రమైన ఈ మనుస్మృతిని వేల మంది మధ్య ఎందుకు తగలబెట్టారు? అక్కడ ఉన్న వేల మంది ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? అంబేద్కర్ గారు హిందువులకు వ్యతిరేక? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. అంబేద్కర్ గారు ఏ రాష్ట్రంలో జన్మించారు? నెంబర్ 1 మహారాష్ట్ర, నెంబర్ 2 మధ్యప్రదేశ్, నెంబర్ 3 కర్ణాటక, నెంబర్ 4 గుజరాత్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. గైస్, మీరు అంబేద్కర్ గారి బయోగ్రఫీ, ఆయన ఎక్కడ పుట్టారు, తన జీవితం ఎలా సాగింది, అతను అంచెలంచెలుగా ఎదుగుతూ ఏ విధంగా దేశ రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎదిగారు అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఎక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో మనం కేవలం హిందువులకు ఎంతో పవిత్రమైన మనుస్మృతిని అంబేద్కర్ గారు ఎందుకు తగలబెట్టారు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. 1927వ సంవత్సరంలో అంబేద్కర్ గారు మహాడ్ సత్యాగ్రహ అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఈ ఉద్యమ ప్రధానమైన లక్ష్యం దళితులకు, తక్కువ కులం వారికి హిందూ టెంపుల్స్లోకి ప్రవేశం కల్పించడం, అలాగే అందరితో పాటు ఈ దళితులకు పబ్లిక్ వాటర్ తాగే హక్కును కల్పించడం. అదేంటి బ్రో, ఆ కాలంలో దళితులకు వాటర్ తాగే హక్కు కూడా లేదా అంటే వాటర్ తాగే హక్కు ఉంది, కాకపోతే అన్ని ప్రాంతాల్లో వాటర్ తాగకూడదు, ముట్టుకోకూడదు. అలా ముట్టుకుంటే ఆ వాటర్ మొత్తం అపవిత్రమవుతుందని ఆ కాలంలోని పెద్ద కులాల వారు భావించేవారు. ఈ ఉద్యమం జరగకముందే ఆ ప్రాంతంలోని కలెక్టరేట్ పబ్లిక్ వాటర్ సర్వీస్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కులాలకు సంబంధించిన ఎటువంటి వ్యత్యాసం ఉండకూడదు అని ప్రకటించింది. అయినా కూడా ఆ ప్రాంతంలోని పెద్ద కులాల వారు ఈ దళితుల్ని ఆ వాటర్ తాగనిచ్చేవారు కాదు, వారిని అంటరాని వారిగా చూసేవారు. అంతేకాదు గుడుల్లో కూడా రానిచ్చేవారు కాదు. అందుకోసమే అంబేద్కర్ గారు ఈ మహాడ్ సత్యాగ్రహ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అంబేద్కర్ గారు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి ఇంకో ప్రధానమైన కారణం కూడా ఉంది. అదేమిటంటే ఆ ప్రాంతంలోని కలెక్టరేట్ దళితులు ఎక్కడైనా వాటర్ తాగొచ్చు, వాళ్ళు టెంపుల్స్లో కూడా వెళ్ళొచ్చని ఆర్డర్ ఇస్తే వెంటనే ఆ ప్రాంతంలోని కొంతమంది బ్రాహ్మణులు కోర్టుకు వెళ్ళి ఈ కలెక్టరేట్ ఇచ్చిన ఆర్డర్ పైన స్టే విధించేలా చేశారు. అంతేకాదు అంబేద్కర్ గారు ఈ ప్రొటెస్ట్ని చేయబోతున్నారు అని తెలిసి ఆ ప్రాంతంలోని అగ్ర కులాల వారు ఎలాగైనా సరే అంబేద్కర్ని ఆపాలని అన్ని ప్రయత్నాలు చేశారు. అందుకే ఆ ప్రాంతంలో ప్రొటెస్ట్ చేయడానికి అక్కడి ప్రభుత్వం వారికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, ప్లేస్ని కూడా అలాట్ చేయలేదు. కానీ చివరికి ఆ ప్రాంతంలోని ఒక జెంటిల్మెన్ ఫతే ఖాన్ అనే వ్యక్తి ముందుకు వచ్చి తన ప్రైవేట్ ప్రాపర్టీలో ఈ ప్రొటెస్ట్ చేసుకోవచ్చని చెప్పి ఆఫర్ చేశాడు. అయితే అంబేద్కర్ గారు నిర్వహించే ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అవ్వడానికి వాలంటీర్లందరూ ముందుగా ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే, నేను పుట్టుకతోనే ప్రజలపైన విధించే చతుర్వర్ణాలను నమ్మను, కుల వ్యవస్థను అస్సలు నమ్మను, అంటరానితనం అనేది హిందూ ధర్మంలో ఉండకూడదు, దాన్ని అంతం చేయడానికి నేను అన్ని విధాలా తోడ్పడతాను అనే ప్రతిజ్ఞను ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొటెస్ట్ జరగకుండా ఉండేందుకు చాలామంది అగ్రకులాల వారు అలాగే అధికారులు ఎంతగానో ట్రై చేశారు. ఈవెన్ వాళ్ళు అంబేద్కర్ గారిని ఆ ప్రాంతంలోకి రాకుండా ఉండేందుకు మధ్యలో ఆపే ప్రయత్నం కూడా చేశారు. కానీ అంబేద్కర్ గారికి ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే తెలుసు. అందుకే ఆయన రోడ్డు ద్వారా ప్రయాణించకుండా బాంబే నుంచి బోట్ మీద ప్రయాణించి ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నాడు. ఎందుకంటే అతను బస్సు ద్వారా లేదా ఇతర వెహికల్ ద్వారా వస్తే మధ్యలో ఆపేస్తారని అతనికి బాగా తెలుసు. అంబేద్కర్ గారు ఎలాగోలాగా చివరికి ప్రొటెస్ట్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన అక్కడ ఒక అద్భుతమైన స్పీచ్ని కూడా ఇచ్చారు. అంబేద్కర్ గారి స్పీచ్తో ఆ ప్రాంతం మొత్తం కూడా మరింత ఉత్తేజితమైంది. అయితే ఆ స్పీచ్ తర్వాత హిందూ ధర్మ శాస్త్రమైన మనుస్మృతిని తగలబెట్టేందుకు అక్కడ ఒక చితిని కూడా ఏర్పాటు చేశారు. ఆ చితి చుట్టూ 4 స్తంభాలు పాతి వాటిపైన కొన్ని స్లోగన్స్ని కూడా రాసి పెట్టారు. అవే అంటరానితనాన్ని నాశనం చేయాలి, బ్రాహ్మణిజాన్ని అంతం చేయాలి అని. అలాగే ఆ ప్రాంతాన్ని మనుస్మృతి యొక్క శ్మశాన వాటికగా నామకరణం చేశారు. ఆ విధంగా 1927 డిసెంబర్ 25 రోజున అంబేద్కర్ గారు వేల మంది ముందు ఈ మనుస్మృతిని తగలబెట్టారు.
బై ద వే, కొంతమంది అగ్రకులాల వారు ఎస్పెషల్లీ బ్రాహ్మణులు అంబేద్కర్ గారిని ఇలా చేయకుండా ఆపేందుకు ప్రయత్నం చేశారు కాబట్టి బ్రాహ్మణులంతా చెడ్డవారు అనుకోకండి. షాకింగ్ విషయం ఏమిటంటే అంబేద్కర్ గారి బ్రాహ్మణ స్నేహితులైన గంగాధర్ నీలకంఠ, సహస్రబుద్ధి గారు ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేశారు. అయితే అసలు మనుస్మృతికి ఈ ప్రొటెస్ట్కి సంబంధం ఏమిటి? మనుస్మృతిని ఎందుకు తగలబెట్టారు? దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటో ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వాట్ ఈజ్ మనుస్మృతి? మనుస్మృతి అనేది పురాతనమైన ఒక హిందూ ధర్మశాస్త్రం. దీన్నే మానవ ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ఈ మనుస్మృతిని 100 CE అంటే 100వ సంవత్సరంలో రాసినట్టుగా చెప్తారు. ఈ మనుస్మృతి అనేది హిందువుల ధర్మం గురించి, వారి ప్రవర్తన నియమావళి గురించి చెప్తుంది. ఇందులో ప్రజల కులాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ని డిసైడ్ చేశారు. ఈ మనుస్మృతిలో మొత్తం 12 అధ్యాయాలు, 2694 శ్లోకాలు ఉన్నాయి. దీని మొదటి అధ్యాయంలో ఈ ప్రపంచం ఎలా తయారైంది, సమయానికి సంబంధించిన 4 యుగాల గురించి, అలాగే 4 వర్ణాల గురించి, ఎస్పెషల్లీ బ్రాహ్మణుల గొప్పతనం గురించి వివరించబడింది. 2వ అధ్యాయంలో బ్రహ్మచర్యం గురించి, గురువులకు ఎలా సేవ చేయాలనే విషయాలు వివరించబడ్డాయి. 3వ అధ్యాయంలో వివిధ కులాల వారి వివాహం గురించి, వాటికి సంబంధించిన రూల్స్ గురించి వివరించబడ్డాయి. 4వ అధ్యాయంలో ఇంటిని చూసుకునే ఇల్లాలి యొక్క బాధ్యతల గురించి, ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎటువంటి రూల్స్ని ఫాలో అవ్వాలి, తప్పు చేసిన వారికి నరకంలో ఎటువంటి శిక్షలు ఉంటాయనే విషయాలు వివరించబడ్డాయి. 5వ అధ్యాయంలో మహిళల యొక్క కర్తవ్యాల గురించి, వారి పరిశుభ్రత, పవిత్రత గురించి వివరించబడింది. 6వ అధ్యాయంలో ఒక రాజు ఎలా ఉండాలి, రాజుకు ఉండాల్సిన కర్తవ్యాలు ఏంటి అనే విషయాలు వివరించబడ్డాయి. 8వ అధ్యాయంలో నేరాల గురించి, నేరం చేసిన వారికి శిక్షించే న్యాయ వ్యవస్థ గురించి, అలాగే ఈ న్యాయ వ్యవస్థ వేరువేరు కులాల వారికి వేరువేరుగా ఎలా అప్లై అవుతుందో వివరించబడింది. 9వ అధ్యాయంలో వంశ పారంపర్య ఆస్తుల గురించి, వాటిపైన ఉండాల్సిన హక్కుల గురించి వివరించబడింది. ఇక 10వ అధ్యాయంలో కులాలను బేస్ చేసుకుని ఎవరికి ఎటువంటి హక్కులు ఉంటాయో వివరించబడింది. 11వ అధ్యాయంలో మనం చేసే పాపాలకు కలిగే కర్మ గురించి వివరించబడింది. ఇక చివరగా 12వ అధ్యాయంలో 3 గుణాల గురించి, అలాగే 4 వేదాల గురించి వివరించబడింది. మొత్తంగా ఈ మనుస్మృతిలో అధికారం గురించి, హక్కుల గురించి, నేరాల గురించి, అలాగే న్యాయ అన్యాయాల గురించి వివరించబడింది. ఒక రకంగా దీన్ని ఆ కాలంలోని ఐపీసీ, సిఆర్పిసి లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. అందుకే ఈ మనుస్మృతిని హిందువుల న్యాయశాస్త్రం అని కూడా చెప్తారు. అదేంటి బ్రో, ఇందులో ఎన్ని మంచి విషయాలు చెప్పబడ్డాయి, అలాంటిది అంబేద్కర్ గారు దీన్ని ఎందుకు వేల మంది ముందు కాల్చాల్సి వచ్చింది? అంతటి విద్యావంతులైన అంబేద్కర్ గారు ఊరికే ఈ డెసిషన్ని తీసుకుని ఉండరు కదా. మరి మనుస్మృతిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మనుస్మృతి. మనుస్మృతిలో వివరించబడ్డ వర్ణ వ్యవస్థ అంటే కుల వ్యవస్థను దేవుడే క్రియేట్ చేశాడు అని చెప్పబడింది, కానీ అది అబద్ధం. ఈ మనుస్మృతిలో వివరించబడ్డ వర్ణ వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు అండ్ వైశ్యులు అగ్ర కులాల వారు, అదే శూద్రులు తక్కువ కులాల వారు. వీళ్ళు వేదాలు చదవడానికి అర్హులు కాదు అన్నట్టుగా చెప్పబడింది. అంతేకాదు మనుస్మృతి ప్రకారం శూద్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యం అగ్ర కులాల వారైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవ చేయడం. ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే దళితుల్ని ఈ 4 వర్ణాల నుంచి దూరం పెట్టారు. ఈ మనుస్మృతి కేవలం 4 కులాల గురించి, వారికి ఉండాల్సిన హక్కుల గురించి మాత్రమే మాట్లాడింది, కానీ దళితుల్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసింది. అసలు దళితులకు ఎటువంటి హక్కులు లేవు అన్నట్టుగా చెప్పబడింది. అలాగే మనుస్మృతిలో కులాలకు సంబంధించిన రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. దాని ప్రకారం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది ఆ కాలంలో అతిపెద్ద తప్పు. ఈవెన్ ఈ మనుస్మృతి ఉమెన్స్ యొక్క సెక్సువాలిటీని కూడా కంట్రోల్ చేసేది. ఈ మనుస్మృతిలోని 5వ అధ్యాయం 148వ శ్లోకంలో ఈ విధంగా రాయబడింది: ఒక మహిళ మొదట్లో తండ్రి సంరక్షణలో ఉండాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని భర్త సంరక్షణలో ఉండాలి. ఒకవేళ భర్త చనిపోతే తనకు పుట్టిన పిల్లల సంరక్షణలో ఉండాలి. అంటే మహిళలకు ఫ్రీడమ్ ఉండకూడదు, వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరో ఒకరిపైన డిపెండ్ అయి ఉండాలి. కేవలం అంతేకాదు, మనుస్మృతిలో ఇంకా చాలా కాంట్రవర్షియల్ విషయాలు రాయబడ్డాయి. మనుస్మృతి యొక్క 11వ అధ్యాయం 135వ శ్లోకం ప్రకారం ఒక 10 సంవత్సరాల బ్రాహ్మణ పిల్లవాడు 100 సంవత్సరాల క్షత్రియ వృద్ధునికి తండ్రితో సమానం.
అంటే ఒక తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఈ 10 సంవత్సరాల బ్రాహ్మణ పిల్లవాడికి ఇవ్వాలి. అలాగే 4వ అధ్యాయం 28వ శ్లోకం ప్రకారం శూద్రులు ఎట్టి పరిస్థితుల్లో విద్యా బుద్ధులు నేర్చుకోకూడదు, అంటే వాళ్ళు చదువుకోకూడదు, దానికి వాళ్ళు అర్హులు కాదు. అంతేకాదు ఈ శూద్రులకు న్యాయ వ్యవస్థ గురించి కూడా ఎటువంటి విషయాలు తెలియకూడదు. అగ్రవర్ణాల వారు ఏది చెబితే అదే వీళ్లకు శాసనంగా మారాలి. అలా కాకుండా ఈ శూద్రులు చదువుకోవడానికి ట్రై చేసినా, న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినా వారికి విపరీతమైన శిక్షలు ఉంటాయి, వాళ్ళు నరకంలోకి వెళ్తారు. ఎంత దారుణమో కదా. ఇలాంటి అతి దారుణమైన రూల్స్లో అప్పటి సమాజం ఎలా ఉండేదో ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి. ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే 8వ అధ్యాయంలో కాస్ట్ డిస్క్రిమినేషన్ని సపోర్ట్ చేస్తూ ఈ విధంగా రాసి ఉంది: శూద్రులకు ఎలాగో చదువుకునే అర్హత లేదు. అదే బ్రాహ్మణుల విషయానికి వస్తే బ్రాహ్మణులు చదివినా చదవకపోయినా వాళ్ళు శూద్రులు అండ్ దళితుల కంటే గొప్పవారే. దీని ప్రకారం ఆ కాలంలో ఎలా ఉండేది అంటే, ఒక బ్రాహ్మణుడు పుట్టుకతోనే బ్రాహ్మణుడిగా పుట్టినవాడు అతను వేదాలు చదివినా చదవకపోయినా ఒక రాజు దగ్గర అతను ఒక న్యాయాధికారిలాగా మారవచ్చు. అదే తక్కువ కులాల వారు అంటే శూద్రులు అండ్ దళితులు ఎంత చదువుకున్నా, వాళ్ళు ఎంత తెలివంతులైనా ఈ బ్రాహ్మణుడికి సమానం కాదు. ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే, మనుస్మృతి ప్రకారం శూద్రుల్లో ఎవరైనా అప్పర్ క్యాస్ట్ వాళ్ళను అంటే బ్రాహ్మణులను కావచ్చు, క్షత్రియులను కావచ్చు, వైశ్యులను కావచ్చు, వారిని అవమానించినా, ఫిజికల్గా గాయపరిచినా అలా చేసిన వారికి నాలుకను కోయాల్సి ఉంటుంది. ఆ కాలంలో అలాంటి పనిష్మెంట్ని విధించేవారు. అలాగే శూద్రులు అండ్ దళితుల్లో ఎవరైనా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి యొక్క పేరును లేదా అతని కులం పేరును తక్కువ చేసి మాట్లాడినా, అమర్యాదగా పలికినా అలా చేసిన వ్యక్తి నోట్లోకి 10 అంగుళాల ఐరన్ రాడ్ని వేడి చేసి నాలుక పైన వాతను పెట్టేవారు. అలా ఎందుకు అంటే, మనుస్మృతి ప్రకారం శూద్రులు పుట్టుకతోనే తక్కువ కులం వారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా అగ్రవర్ణాల వారిని అవమానించే ప్రయత్నం చేయకూడదు. ఈవెన్ అక్కడ తప్పు అగ్రవర్ణాల వారిదే అయినా ఈ శూద్రులు వారి కింద అణిగి మణిగి ఉండాలి. ఈ మనుస్మృతిలోని ఇంకో శ్లోకం ప్రకారం ఎవరైనా శూద్రులు బ్రాహ్మణులకు ఎదురు మాట్లాడినా, వేదాల గురించి మీకంటే నాకే ఎక్కువ తెలుసని వారికే నేర్పించే ప్రయత్నం చేసినా వెంటనే ఆ ప్రాంతపు రాజు ఇలా చేసిన శూద్రుడి చెవిలో అలాగే నోటిలో వేడి చేసిన ఆయిల్ని పోసి శిక్షించేవారు. కేవలం ఇంతే కాదు, ఇలాంటి అనేక శ్లోకాలు ఈ మనుస్మృతిలో రాయబడ్డాయి. ఓవరాల్గా ఈ మనుస్మృతిలో బ్రాహ్మణుల సుపీరియారిటీ, శూద్రుల్ని తక్కువ చేసి చూపడం జరిగింది. మనుస్మృతిలో ఇంత దారుణమైన రూల్స్ ఉండేవి కాబట్టి ఏదో ఒక రోజు దానిపైన ప్రజలు తిరగబడడం సర్వసాధారణం. ఈ మనుస్మృతికి అగెన్స్ట్గా అప్పటి దళిత లీడర్లు అలాగే అగ్రవర్ణాలకు చెందిన వారిలో సోషల్ ఈక్వాలిటీ నమ్మేవారు ఒక మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు. ఈ మనుస్మృతికి అగెన్స్ట్గా మాట్లాడిన వారిలో మొదటి వ్యక్తి జ్యోతి బాపులే. అంబేద్కర్ గారు కూడా మనుస్మృతిలోని ఈ విషయాలు తెలుసుకుని ఈ మనుస్మృతిని పూర్తిగా నాశనం చేయాలని పూనుకున్నారు. అందుకే వేల మంది ముందు దీన్ని కంప్లీట్గా కాల్ చేశారు. దీన్ని కాల్చిన తర్వాత అంబేద్కర్ గారు ఈ ప్రొటెస్ట్లో ఏమని చెప్పారో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. వై వాజ్ ఇట్ బర్న్డ్? 1928 ఫిబ్రవరి 3 నాడు అంబేద్కర్ గారు తన పత్రిక అయిన బహిష్కృత్ భారత్లో మనుస్మృతిని ఎందుకు తగలబెట్టారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఆర్టికల్ని ఇలా రాశారు: నేను మనుస్మృతిని పూర్తిగా చదివిన తర్వాత ఇది సమాజంలో ఈక్వాలిటీని కంప్లీట్గా అపోజ్ చేస్తుంది అనే విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఈ మనుస్మృతి కులాల మధ్య వ్యత్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. సమాజంలో మొత్తం అధికారాన్ని కేవలం కొన్ని కులాల వారికే పరిమితం చేస్తుంది. ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనుస్మృతి డిసైడ్ చేయడం అస్సలు సరికాదు. ఈ మనుస్మృతిని సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ఈ సమాజానికి అంత మంచిది కాదు. ఎందుకంటే వీళ్ళు సమాజంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని అలాగే అంటరానితనంని సపోర్ట్ చేస్తున్న వారు అన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ గారు విదేశీ వస్త్రాలను పబ్లిక్గా తీసుకువచ్చి తగలబెడుతూ ప్రొటెస్ట్ చేసేవారు. గాంధీ గారు అలా చేయడానికి కారణం మన మేక్ ఇన్ ఇండియా వస్త్రాలకు సపోర్ట్ చేయడం అలాగే కొలోనియల్ ఐడియాలజీని డిస్ట్రాయ్ చేయడం. గాంధీ గారు చేసిన ఆ పని నుంచి అంబేద్కర్ గారు ఇన్స్పైర్ అయి మనుస్మృతిని తగలబెట్టారు. అయితే ఇక్కడ మనుస్మృతిని అంబేద్కర్ గారు తగలబెట్టడం అనేది బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని అలాగే కులాల మధ్య వ్యత్యాసాన్ని ఛాలెంజ్ చేస్తుంది. ఓవరాల్గా సమాజంలో కులాల మధ్య వ్యత్యాసం పోవాలి, అంటరానితనాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలి, ప్రజలందరూ సమానమని చాటి చెప్పేందుకు అంబేద్కర్ గారు ఈ మనుస్మృతిని పబ్లిక్గా వేల మంది ముందు తగలబెట్టారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇంకా ఉంది.
అఫ్కోర్స్ ఇప్పటి మన సమాజంలో మనుస్మృతిని ఎవరూ ఫాలో కావడం లేదు. ప్రజెంట్గా మన దేశం మొత్తం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంది. అయినా కూడా ఇప్పటికీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇంకా పూర్తిగా పోలేదు. రిమోట్ ఏరియాస్లో ఎస్పెషల్లీ విలేజెస్లో ఇంకా ఉంది అనేది నా ఒపీనియన్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పటికీ మన సమాజంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉందా? అంబేద్కర్ గారు ఈ మనుస్మృతిని తగలబెట్టడం కరెక్టా కాదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, అంబేద్కర్ గారు ఏ రాష్ట్రంలో జన్మించారు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2 మధ్యప్రదేశ్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.